వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. అయితే ఆ వీడియోలో జరిగిన ఒక చర్చలో ఒక ఆమె కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు బయటకు వచ్చాయి. మనుషుల్ని మనుషుల్ని చంపం కానీ గుడులు మాత్రం గుళ్ళను కూల్చేస్తారు. ఎవరు చెప్పారు గుళ్ళను కూల్చామని? అలాగని కాదు సార్. మరి అది ఒక అంటే ఒకటి దేవుణ్ణి మీరు పెట్టుకుని ఆరాధిస్తున్నారు. అవును, అది మా ఇష్టం. ఇది చూసి జనాలు కూడా ఆశ్చర్యపోతున్నారు, అసలు ఇంత ద్వేషమా అని. అయితే అందులో ఏముందంటే ఆ అమ్మాయి మాట్లాడుతున్న వాటిల్లో హిందూ దేవుళ్ళు రాక్షసులు, విగ్రహారాధన పాపం, అసలు ప్రసాదమే విషం అంటూ పోస్టర్ చూపిస్తూ మాట్లాడడం మాత్రమే కాదు, మేము ప్రజల్ని చంపాం కానీ మేము హిందూ ఆలయాలను కూల్చేస్తాం అనే మాటలు కూడా ఆమె మాట్లాడడమే ఖచ్చితంగా ఆ వీడియోలో చూడొచ్చు. అయితే ఇక్కడ చెప్తున్నట్టు ప్రసాదం విషం, దీన్ని స్వయంగా అక్కడ చర్చిలో ఉన్న పాస్టరే చెప్పాడు అని కూడా ఆమె మాట్లాడింది. అయితే ఇవి ఆ వీడియో ఆమె మాట్లాడిన మాటలు. అసలు ఇవి చెప్తున్న ఆ పిచ్చి పాస్టర్ ఎవడో కానీ కనిపిస్తే ఉతికి ఆరేస్తామంటున్నారు జనాలు. దాని కింద కామెంట్లు అట్లా ఉన్నాయి. సరే ఓకే, ప్రసాదం విషమే, ఓకే ఫైన్, మీ దాంతో అందరూ ఎగ్గీకరిస్తారు. కానీ మీరు హెడ్ టు టో అంటే పైన మీ జుట్టు నుంచి కింద కాలి గోలి వరకు చూస్తే అన్నీ క్రైస్తవులే చేస్తున్నారా? అంతవరకు ఎందుకు? మీరు తినే ఫుడ్ ఏ రైతు అయినా సరే ఫస్ట్ పొలం వేసే ముందు గణపతి దేవుడికే పూజ చేస్తారు, దాన్ని చేసిన తర్వాతే పంట వేస్తారు, మిగతా అన్ని పనులు స్టార్ట్ చేస్తారు. మరి అన్నం తినటానికి ఎందుకు తింటున్నారు? తినకుండా మానేయచ్చు కదా, మీ వాళ్ళే పండించుకుంటారు కదా. అవన్నీ చూస్తే కనుక ఫస్ట్ ఆకలితో చచ్చేది మీరే. అసలు ఇవి కేవలం అభిప్రాయ భేదాలు కాదు, ఇది నేరుగా కోట్లాది మంది విశ్వాసాన్ని అవమానించే వ్యాఖ్యలు. హిందూ దేవాలయాలు కూల్చేస్తారా? ఒకటి కూల్చి చూడు, మామూలుగా ఉండదు. అయితే ముందుగా ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. భారతదేశంలో ఖచ్చితంగా అందరికీ వాళ్ళ మతాన్ని ఆచరించే హక్కు ఉంది. ఈ మతాన్ని ఆచరించొద్దు అని చెప్పే రైట్ ఎవరికీ లేదు. మరి అదే సమయంలో ఇతరుల మతాన్ని దూషించే హక్కు నీకు ఖచ్చితంగా లేదు. మరి వాదించాలంటే సిద్ధాంతాలపైనే వాదించాలి. అసలు నీకు ఆ సిద్ధాంతాలు తెలుసా? మీకు ఏదైనా ఒక్క విషయం తెలుసా మాట్లాడడానికి? కానీ నీ దేవుడు రాక్షసుడు అని చెప్పటం మాత్రం పిచ్చి వాదన. ఇది మిగతా వాళ్ళని కూడా ప్రేరేపించే వాదనే. మరి అలా అయితే మీ దేవుడు పిచ్చోడేగా, మీ దేవుడు అన్న పెద్ద గొప్ప సమాజ సేవలు చేశాడా? మరి ఇలాంటి మాటలే సమాజంలో అనవసరంగా ఉద్రిక్తలకు దారితీస్తాయి. అయితే హిందూ ధర్మం అనేది వేల ఏళ్ల చరిత్ర కలిగిన సంస్కృతి. విగ్రహారాధన అనేది మనకు ఆధ్యాత్మిక సాధనలో ఒక మార్గం. దాన్ని ఒక్క మాటతో పాపం అని తేల్చేస్తే గుడ్డి కళ్ళు వచ్చి చచ్చేది మీరే. ఇదంతా అసలు అవగాహన లేకుండా పిచ్చి పిచ్చి కోతలు. ప్రసాదాన్ని విషం అనటం అంటే నువ్వెంత పిచ్చిదానివో తెలుస్తోంది. ఇది భక్తుల మనసులను గాయపరచటమే. ఒక్కసారి ఇవి దొరికితే ఉతికి ఆరేస్తారు. ఈవెంటి అక్కడ చర్చిలో పాస్టర్ చెప్పాడుగా, ఆయన్ని ఉతికి ఆరేసి బతకనివ్వను కూడా బతకనివ్వను. అసలు ప్రతిరోజు లక్షలాది మంది దేవాలయాల్లో శ్రద్ధగా పూజలు చేస్తారు. ఆ ప్రసాదాన్ని మనం పరమ పవిత్రంగా చూస్తాం. దాన్ని అవమానించటం అంటే వారి విశ్వాసాన్ని అవమానించటమే. మీరు అసలు ఒక మతాన్ని, ఒక దేవుణ్ణి, వీటి హిందూ కానీ లేకపోతే ఏమైనా క్రిస్టియన్ కానీ ముస్లిం కానీ ఎవరైనా సరే రెస్పెక్ట్ చేయకపోయినా ప్రాబ్లం లేదు. మనం చూస్తాం చాలా చోట్ల హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. చర్చీల మీద కూడా జరగవా అంటే జరుగుతున్నాయి, కానీ ఎక్కడో చాలా తక్కువగా జరుగుతాయి. అసలు జరగవనైతే చెప్పట్లేదు, జరుగుతాయి. కానీ ఎక్కువగా హిందూ దేవాలయాల మీదే దాడి జరుగుతున్నాయి. అది మీకు ఇచ్చే రెస్పెక్ట్. ఒక్క చర్చ కూల్చాలంటే ఎంతో సమయం పట్టదు మిగతా వాళ్ళకి. మీకు ఆ వాల్యూస్ లేవు కాబట్టే ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు నోట్లోంచి వస్తున్నాయి. మరి ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మేము మనుషుల్ని చంపం కానీ ఆలయాల్ని కూల్చేస్తాం. ఈ మాటే చాలా ప్రమాదకరం. ఇది మత పిచ్చ ఎంత ఎక్కిచ్చారో అమ్మాయికి, ఏ లెవెల్లో ఉందో తెలుస్తోంది. మరి వీళ్ళు ఈ చిన్నపిల్లల దగ్గర ఇట్లా మాట్లాడుతున్నారంటే ఇంక మిగతా వాళ్ళకి ఏ రకంగా ఎక్కిస్తున్నారో పాయిజన్ అర్థం కావట్లేదు. అసలు వీళ్ళ బ్లడ్లో ఉంది మత పిచ్చ లేకపోతే బ్లడ్డా తెలియదు. అయితే ఇది కేవలం భావోద్వేగ వ్యాఖ్య కాదు, ఇది చట్టపరంగా కూడా తీవ్రమైన విషయం. దేవాలయం అనేది కేవలం గోడలు కాదు, అదొక సమాజం యొక్క ఆత్మ. దాన్ని కూల్చేస్తావని హెచ్చరించడం అనేది శాంతి భద్రతలకు సవాళ్ళు విసరడమే. అసలు వీళ్ళు ఇట్లా హిందువుల్ని ఎందుకు రెచ్చగొడుతున్నారో, అసలు చర్చికి వెళ్తే ఏమన్నా మంచి విషయాలు చెప్పాలి, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు ఎందుకు? అయితే క్రైస్తవ సోదరులు కూడా ఒక నిష్కపటమైన ప్రశ్న. మీ మతం ప్రేమను చెప్తుంది, క్షమించాలి, సేవాగుణం గురించి చెబుతుంది కదా. మరి ఇతరుల దేవుణ్ణి అవమానించండి అని మీ బైబిల్లో ఉందా? మరి ఆ బోధనలే మీరు అక్కడ చర్చిల్లో చేస్తున్నారా? మీ విశ్వాసం గొప్పదే, అది మీ దగ్గర ఉంచుకోండి. ఏదో మేము శాంతి దూతలం,
మా దేవుడు శాంతిమూర్తి అని మాట్లాడతారు కదా, అది అసలు మీరు ఫస్ట్ మీ మాటల్లో పెట్టండి. మీ జీవన విధానంలో కనిపించేలా చేయండి. ఇలా పిచ్చి పిచ్చి మాటలు చెప్పి పక్క వాళ్ళని రెచ్చగొట్టడం కాదు. ఇతరులను తక్కువ చేసి చెప్పటం మీ మతం అయితే మీది అసలు గొప్పే కాదు. సమాజంలో మీరు ద్వేషంతోనే బతుకుతున్నారు. కనీసం అట్లీస్ట్ మినిమం గౌరవాన్ని సంపాదించుకోండి. హిందూ సమాజం కూడా చాలా కాలంగానే సహనంతో ముందుకెళ్తోంది. ఇలా ఎన్ని దోషణలు వచ్చినా కూడా పెద్దగా ప్రతిస్పందించట్లేదు. ఎందుకంటే వాళ్ళకి చెప్పింది శాంతిగా ఉండాలని, శాంతియుతంగా వ్యవహరించాలని. కాబట్టి వాడు దాని మీద కట్టుబడి ఉండి అదే బిహేవ్ చేస్తున్నారు. మరి అదే నిజమైన బలం. కానీ సహనాన్ని బలహీనతగా భావించి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఎలా సమాధానం చెప్పాలో అట్లా చెప్పాల్సి వస్తుంది. సహనం అంటే మేమేదో మీకు భయపడిపోయి మీకు వంగిపోయి ఉండటం కాదు. అది మా సంస్కారం, అది మీకు లేదు. మరి ఇక్కడ ఒక స్పష్టమైన సందేశం కూడా అవసరమే. ఎవరు ఏ మతానికి చెందిన వాళ్ళైనా సరే ఇతరుల విశ్వాసాలను గౌరవించండి, లేకపోతే పక్కకి వెళ్ళిపోండి. విమర్శ చేయాలంటే సంస్కారం ఉండాలి, అది మీకు లేదు. దేవుళ్ళు రాక్షసులు అనటం, ప్రసాదాన్ని విషం అనటం, ఆలయాలను కూల్చేస్తామనటం, మీకు ఇవేముండవు. ఎప్పుడు అక్కడే కూర్చుంటారు కాబట్టి మీరు నోటికి ఎంత వస్తే అవే మాట్లాడతాం. ఇవి చర్చలు కావు, ఇవి చిచ్చు పెట్టే మాటలు. మరి మన సమాజం మతాల సమ్మేళనం అంటారు. ఒకరి భావోద్వేగాలు గాయపరిస్తే ప్రతిస్పందన రావటం సహజమే. అందుకే ఇలాంటి వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలి. ఇప్పటికే ఖండిస్తున్నారు కూడా. భక్తి అనేది హృదయంలో కాదు, ద్వేషం కాదు. పరస్పర గౌరవం ఉంటేనే శాంతి ఉంటుంది. చివరిగా చెప్పేది ఏంటంటే, ఈ మతం పేరుతో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళని మీరు ప్రోత్సహించకండి. మీ దేవుడిని మీరు ప్రేమించుకుంటారో, ప్రార్థన చేసుకుంటారో, మీకు నచ్చింది చేసుకోండి. కాకపోతే ఇతరులని దూషించకండి. అదే నిజమైన ఆధ్యాత్మికత, అదే నిజమైన భారతీయత. మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.